ఒకప్పుడు నిర్భయ, అభయ, ఇప్పుడు ఈ కలకత్తా రేప్ కేస్. ఇలాంటి ఏదో ఒక ఘటన జరిగినప్పుడల్లా అమ్మాయిల భవిష్యత్తు గురించి, వాళ్ల రక్షణ గురించి ఆందోళన చెందుతుంటాం, ధర్నాలు చేస్తాం. వీటిని రాజకీయ నాయకులు వాళ్ల స్వార్థాలకి వాడుకుంటే తర్వాత కొంతకాలానికి మనం మన బిజీ లైఫ్లో పడి అన్నీ మర్చిపోతుంటాం. మళ్ళీ ఇదే లూప్ రిపీట్ అవుతుంది. కానీ సమాజంలో మార్పు ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆడపిల్లకి స్వేచ్ఛ అంటే 24 గంటలు తన చుట్టూ మనుషుల్ని పెట్టి కాపలా కాయడం కాదు. నిజమైన స్వేచ్ఛని నేను అనుభవిస్తున్నాననే భావనను తనలో వచ్చేలా చేయడం, తాననుకున్నది స్వేచ్ఛగా చేసే రోజుని తీసుకురావడం. ఆడపిల్ల పుట్టాక ఎంత భయంతో, ఎంత బాధ్యతతో పెంచాలని అనుకుంటామో అబ్బాయిలని కూడా అంతే భయంతో, అంతే బాధ్యతను నేర్పిస్తూ పెంచాలని గుర్తుపెట్టుకోండి. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎంతుంటుందో సొసైటీ ప్రభావం కూడా అంతే ఉంటుంది. మంచి చెడులు నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులపైన, సమాజంపైన సరిసమానంగా ఉంటుంది. మీకు అబ్బాయి ఒక్కగానొక్క కొడుకు అయ్యుండొచ్చు, లేదా మీ ముద్దుల చిన్న కొడుకు అయ్యుండొచ్చు, లేదా మీ వంశోద్ధారకుడు కావచ్చు. కానీ తప్పు చేస్తే దండించడానికి మీకు మీ ప్రేమ అడ్డొచ్చిన రోజున మీరు పేరెంట్స్గా ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టే. నీ తల్లిని ఎలా గౌరవిస్తావో, నీ చెల్లిని ఎలా చూసుకుంటావో, అలాగే నీ తోటి ఆడపిల్లల్ని అంతే భయంతో, అంతే బాధ్యతగా చూసుకోవాలి అని నేర్పించాల్సింది తల్లిదండ్రులు, స్కూల్, కాలేజీలో ఉపాధ్యాయులు. ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు రావాలి. పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించాలి. సెక్స్ అనేది గుప్పెట్లో దాచిన సర్ప్రైజ్ ఎలిమెంట్లా మీరెప్పుడైతే పరిచయం చేస్తారో పిల్లలకి, ఖచ్చితంగా దాని ప్రభావం వాళ్ళ మీద చాలా నెగటివ్గా ఉంటుంది. ప్రెజెంట్ సొసైటీలో సెక్స్ అనే పదం ఒక నార్మల్ థింగ్ అవ్వాలి. అరే, ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి అప్పుడే జ్ఞానం వస్తున్న పిల్లల దాకా ఆడపిల్లలకి సెపరేట్ క్లాస్ రూములు, మగపిల్లలకి సెపరేట్ క్లాస్ రూములు, ఆడపిల్లలతో అబ్బాయిలు మాట్లాడకూడదు, అబ్బాయిలతో ఆడపిల్లలు మాట్లాడకూడదు. ఇలా ఎప్పుడైతే ఆ డిస్క్రిమినేషన్ ని స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేశారో అక్కడి నుంచే ఏదో తెలియని ఒక నెగటివ్ ఫీలింగ్ వాళ్లలో ఇంజెక్ట్ అయిపోతుంది. రాని తప్పుడు ఆలోచనలు కూడా వాళ్ళు వేరు, మనం వేరు, వాళ్లలో ఏదో ప్రత్యేకత ఉంది అనే ఆలోచన చిన్న పిల్లలప్పటి నుంచే ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఫ్లాస్ వల్ల ఇంకా 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 పెరిగిపోతున్నాయి. లకారాలతో మొదలుపెట్టి కోపం వస్తే తిట్టే తిట్ల దగ్గర నుంచి ఆడపిల్లల్లా గాజులు తొడుకుని మూల కూర్చుంటావా అని చెప్పే ప్రతి మాట వరకు ఈ పదాలన్నీ మారాలి. అలాంటి భావనను ప్రతి ఒక్కళ్లలోనూ క్రియేట్ చేయగలిగిన రోజున ఈ సొసైటీ బాగుపడుతుంది. ఇలాంటి ఎన్నో దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి. అలాంటి ఒక సమాజం కోసం ఆశిస్తూ సెలవు.